ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం దశమ భాగం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా శ్రద్ధగా వినాలి. ఈ యొక్క వాక్యాన్ని మీరు ఒకవేళ వాయిస్ రూపంలో వింటుంటే ఖచ్చితంగా వెంటనే తర్వాత మళ్ళా వీడియో రూపంలో కూడా చూడాలి. ఎందుకంటే నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం ధ్యానించుకొని పోతున్నాం. చాలా శ్రద్ధగా ఉన్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటను దేవుడు వ్రాయించి పెట్టాడు. ఏమనంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం దేవా. సర్వోన్నతుడ, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేను చాలా అద్భుతమైనటువంటి విషయాలు గత వారం చెప్పాను. పెద్ద వాళ్ళ జీవితాలు గొప్ప మార్పులు వచ్చినాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. అనేక మంది సాక్ష్యాలు చెప్పారు నాకు ఫోన్ చేసి, బ్రదర్ దశమ భాగాన్ని మేము ఈ విధంగా ఇవ్వాలని కానీ, లేకపోతే మా లైఫ్లో ఎప్పుడు దశమ భాగం గురించి ఇటువంటి వర్తమానం మేము వినలేదు అని చెప్పి ఎవరైతే వెళ్తున్నారో, రెగ్యులర్గా వాక్యం ఎక్కడైతే వింటున్నారో, వాక్యాన్ని విని ఎక్కడైతే బలపడుతున్నారో, ఏ హోటల్లో తింటారో ఫుడ్ అక్కడే బిల్లు చెల్లించాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు అందరూ కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి చర్చెస్లో దశమ భాగాలు ఇవ్వడం ప్రారంభించారు. హల్లెలూయా. 20 సంవత్సరాలు బట్టి 45 సంవత్సరాలు బట్టి ఇస్తున్నారు, కానీ ఏదో కొద్ది గొప్ప ఇస్తున్నారు తప్ప ఫుల్గా ఇవ్వాల్సినంత దశమ భాగం కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో సత్యం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారండి, దశమ భాగం. రాత్రి ఎవరో ఒక సహోదరి నాకు మెసేజ్ పెట్టింది, అన్నా దశమ భాగం దేవుని సేవనికి ఇవ్వాలా? నేను దశమ భాగం పేదలకు ఇస్తూ ఉన్నాను, దశమ భాగం దాన ధర్మాలు చేస్తున్నాను, దశమ భాగం ఇట్లా అడుక్కునే వాళ్ళకు సంథింగ్ ఎవరికి ఇస్తూ ఉన్నాను, మరి సేవకునికే ఇవ్వాలా అనేటువంటి అది కూడా ఆల్రెడీ నేను గతంలో క్లారిఫై చేశాను. ఇక్కడ ఈ వచనం చదివితే కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. ఏమని ఉన్నది చదువుదాం. మలాకీ 3:10 చదువుతాం జాగ్రత్త. నా మందిరములో, ఫస్ట్ ఏం చెప్పాడు దేవుడు? మందిరం. పేదలకు ఇమ్మని చెప్పాడా? ఎస్, పేదలకు ఇమ్మని చెప్పాడు, కానీ దశమ భాగం ఇమ్మని చెప్పలేదు. ఇక్కడ గమనించాలి ప్రియులారా. పేదలకి ఇమ్మని చెప్పాడు, కానీ దశమ భాగం ఇమ్మని చెప్పలేదు. ఇక్కడ ఏం చేయాలంట? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు. జూమ్ చేసుకోవాలి. ఇక్కడ నొక్కు చదవాలి, వాక్యాన్ని దృష్టి పెట్టి చదవాలి, కళ్ళు దగ్గర పెట్టుకు చదవాలి. ఇంకా చెప్పాలంటే మన మాస్టర్లు తిడతారు కదా చిన్నప్పుడు, ఒళ్ళు దగ్గర పెట్టి చదవరా అంటారు కదా, అలా చదవాలన్నమాట ఇక్కడ వాక్యాన్ని. ఎట్లాగా చూడండి, దశమ భాగము ఏమని ఉన్నదంటే ఇక్కడ 10వ భాగం అన్న, దశమ భాగం అన్న, టైత్ అన్న ఒకటే. చూడండి అక్కడ ఏమన్నది? 10వ భాగము అంతయు అని ఉన్నదా, కొంతనున్నదా? ఇక్కడ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు అనమాట అందరు కూడా. కాబట్టి నేను 10 మంది సేవకుల మాటలు వింటాను కాబట్టి నాకు వచ్చే ₹1,00,000 దశమ భాగం 10,000 కాబట్టి 10 ముక్కలు చేసి 10 మందికి ఇస్తాను. ఎంటైర్లీ రాంగ్ అనమాట అది. ఇక్కడ గమనించాలి. 10వ భాగం అంతే. నీకు ఏ సేవకుడి ద్వారా అయితే బలపడుతున్నావో, ఏదైతే నీకు లోకల్ చర్చ్ అయినదో, లేకపోతే ఏదైతే రోజు వాక్యం వింటూ బలపడుతూ ఏ వాక్యాన్ని ఫాలో అవుతూ ఉన్నావో, ఏ వాక్యం అయితే నీ ఎముకలకు పుష్టి కలిగిస్తూ ఉందో, నీకు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగజేస్తూ ఉందో, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందో, ఆ వాక్యానికి నువ్వు ఎలా చెల్లించాలి? వీళ్ళు గమనించాలి. ఉన్నదా బైబిల్లోను? సరే ఇది పాత నిబంధన మీరు చూపించాను, కొత్త నిబంధన చూపించాను కదా నేను. మత్తయి సువార్త 23:23 చూసినట్లయితే స్పష్టంగా ఉంది అక్కడ. ఏమని? మీరు పుదీనాల సోంపులో దశమ భాగం ఇస్తారు, కానీ నీతి న్యాయాలను పక్కన పెట్టేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆ పుదీనా సోంపులు అంటే దశమ భాగం ఇవ్వటం మానేసేద్దు, వాటిని మానక వీటిని చేయమని యేసుప్రభువు వారి నోటితో చెప్పాడు అన్నమాట. భూలోక రాజ్యంలో ఉన్నప్పుడు మానవ స్వరంతో చెప్పాడు అనమాట. అది గమనించాలి. కాబట్టి ఇక్కడ దశమ భాగం దేవునికే ఇవ్వాలా? ఎస్, ఖచ్చితంగా. దశమ భాగం మాత్రమే కాదు, ఇంకొక మాట చూపితే మైండ్ బ్లాక్ అవుతుంది చాలామందికి. అవునా, ఇది బైబిల్లో ఉన్నదా, ఇలా కూడా ఇవ్వాలా దైవ సేవకునికి అనుకుంటారు. సరే నేను చూపిస్తాను, నేను చదివే వినిపిస్తాను మీకు అందరికీ కూడాను. చాలా జాగ్రత్తగా వినాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి వాక్యం రాత్రికాల సమయంలో దేవాదేవుడు నాకు వచ్చినాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వాలను. అబ్బో, ఇలాంటి వాక్యాలు కూడా బైబిల్లో ఉంటాయా బ్రదర్? ఎస్, బైబిల్లోనే ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు సంఘానికి, గలతీ సంఘానికి చెప్తూ, వాక్యోపదేశం పొందువాడు అంటే ఎవరో? వాక్యం వినేటువంటి వాడు, వాక్యం చేత ఉపదేశించబడేటువంటి వాడు, వాక్యం చెప్తుంటే వినేటువంటి వాడు, విశ్వాసం అవ్వచ్చు, లేకపోతే మీరవచ్చు, ఎవరైనా సరే ఏంటంటే వాక్యోపదేశము పొందేటువంటి వాడు.
అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పాలి అది. చూడండి అన్నమాట, వాక్యము ప్లస్ ఉపదేశము, వాక్యోపదేశము. వాక్యోపదేశాన్ని పొందేటువంటి వాడు, పొందుకోవడం అంటే ఏంటి? రిసీవ్ చేసుకునేటువంటి వాడు ఎవరు? ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ మీరు ఆన్లైన్ ద్వారా అవ్వచ్చు, ఫోన్ ద్వారా అవ్వచ్చు, చర్చిలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, మహాసభలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఆ వాక్యోపదేశాన్ని పొందుకునేటువంటి వాడు ఏం చేయాలంటే, ఉపదేశించేటువంటి వానికి. ఉపదేశించేటువంటి వాడు ఎవరు? ఉపదేశకుడు అంటే ఎవరు? వాక్యం చెప్పేటువంటి వాడు, బోధించేటువంటి వాడు, ప్రసంగించేటువంటి వాడు, వీళ్ళని ఉపదేశకులు అంటారన్నమాట. అలా ఉపదేశించేటువంటి వానికి ఏం చేయాలంటే, మంచి పదార్థములు అన్నిటిలో కూడా భాగం ఇయ్యాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పదార్థాలన్నింటిలో కూడా భాగం ఇయ్యాలి. నేను గతంలో చెప్పాను, ఇది ఒక సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరిదైతే వాక్యం వింటూ ఉన్నామో, ఎవరిదైతే బలపడుతూ ఉన్నామో, కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా సేవకులను ఎప్పుడు కూడా ఈయన మంచివాడు కాదు, నేను దశమ భాగం ఆయన కారు కొనుక్కుంటాడు, లేకపోతే ఆయన ఫోన్ కొనుక్కుంటాడు, లేకపోతే ఆ డబ్బులు పెట్టి ఆయన ఏదో విలాసంగా చేసుకుంటాడు కాబట్టి ఈయనకి ఇవ్వబుద్ధి అవ్వట్లేదు, లేకపోతే నువ్వు అక్కడ మానేసేయి. ఆ సేవకుడితో నీకు సరైనటువంటి సఖ్యత లేకపోయినట్లయితే, అక్కడ నీకు వాక్యం ద్వారా బలపడతా లేనట్లయితే, దేవుడిని ప్రార్థన చేసి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. అంతేగాని ఆ సేవకుడి మీద కక్ష పెట్టుకుని, బాధ పెట్టుకుని, నీ దశమ భాగం సరిగా ఇవ్వకుండా నీకు వచ్చే బ్లెస్సింగ్ నువ్వు కోల్పోవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. లూకాసు వార్తలోనే ఒక మాట ఉన్నది, అది చదివి నేను వినిపిస్తాను. నేను ఒక ప్రాక్టీస్ చేసి చూపిస్తాను, ఒక కార్యం చేసి చూపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, లూకాసు వార్త 6:38లో, క్షమించేటప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దశమ భాగం అనేటువంటిది ఒక విత్తనం అని చెప్పాను నేను. కాబట్టి మీరు ఎప్పుడైనా దశమ భాగం విత్తేటప్పుడు జేబుల నుంచి డబ్బులు తీసి ఇలా పడేసేయటం కాదు, ఏదో హుండీలో పడేసినట్లు, లేకపోతే చందా అంటారు. చందా అనే మాట వాడకూడదు అసలు దేవునిలో. చందా అనేటువంటి మాట అసలు వాడకూడదు. ఇది చందా కాదు, ఇది రిటర్న్స్ అంటారు అన్నమాట. ఏంటంటే రిటర్న్స్. దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తే అందులో ఎంత? 10,000. లేకపోతే నీకు 10,000 ఇస్తే ఒక 1,000 రూపాయలు దేవుడికి రిటర్న్ ఇస్తున్నావు. దేవుడిచ్చిన దాంట్లో రిటర్న్ ఇస్తున్నావు, కానీ నీ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మనం ఇచ్చే దశమ భాగం రిటర్న్స్ అంటారు దాన్ని. అంతేగాని నేను ఏదో ఇచ్చేస్తున్నాను, చేసేస్తున్నానని చెప్పి మనం గర్వించడానికి ఇందులో ఏమీ లేదు. రిటర్న్ అనమాట. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో 90% వాడుకుని 10% తిరిగి ఇమ్మంటే దాన్ని తిరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కానుక ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకుని ఏం చేయాలి? ఇదిగో ఇట్లాగా గో గ్రో కమ్ బ్యాక్ కనిపిస్తుంది కదా మీ అందరికీ కూడాను. ఒకవేళ మీరు ఆడియో మెసేజ్ వింటుంటే తర్వాత ఇది ఖచ్చితంగా వీడియో చూడండి మీరు. చూడండి, ఇలాగా పేపర్ మీద రాసుకుని ఏం చేయాలంటే, గో గ్రో కమ్ బ్యాక్. గో కమ్ బ్యాక్ ఏంటి? ఎలాగొస్తుంది ఇది? నువ్వు ఒక విత్తనాన్ని షో చేసావు. ప్రియులు గమనించాలి, నువ్వు ఒక విత్తనాన్ని షో చేసినప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం చర్చిలో ఇది ఒక విత్తనం అనుకుందాం. వాళ్ళు అట్లా నాటారు. నాటిన తర్వాత ఇప్పుడు మనం ఈ వాక్యం చదువుదాం. ఏది? లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. గమనించాలి, ఇక్కడ ఇయ్యుడి మీకు ఇయ్యబడును, ఎలాగంటే అణిచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలత మనుషులు ఎక్కడ పోలిసారంటే, ఇప్పుడు ఇచ్చిన కానుకని తిరిగి ఇచ్చాను అనుకోండి, చేతితో పట్టుకుంటారు. కానీ ఎక్కడేస్తారంటే, నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురంట. గమనించాలి, ఒడి ఇది అనుకుంటారు. ఇప్పుడు ఒడిలో ఏం చేస్తారంట? ఒడిలో వేయాలంటే ఎంత వేయాలి? అర్థం చేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒక వ్యక్తికి నేను తిరిగి ఇస్తే చేతితో, కొంచెం ఇస్తే చేతితో పట్టేసుకుంటాడు. చేతితో పట్టుకోలేనంత ఉన్నది కాబట్టి అక్కడేస్తున్నారు, అది ఒడిలో వేస్తూ ఉన్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎక్కడండి? ఒడిలో వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు అందరికి అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఎక్కడ వేస్తున్నారండి? ఒడిలో వేస్తూ ఉన్నారు. ఇదేంటి? నువ్వు చేతితోటి విత్తితే ఒడిలో కోసుకోవటం ఏంటి? వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఇది అద్భుతమైనటువంటి విషయం. అందుకనే గో గ్రో కమ్ బ్యాక్ అంటే, నువ్వు విత్తినటువంటి విత్తనాన్ని ఎప్పుడు కూడా ఇలాగొక పేపర్ మీద రాసుకుని గో గ్రో కమ్ బ్యాక్ అని ఎప్పుడైతే రాసుకుని దాన్ని విత్తనంగా విత్తుతావో అదేమవుతుందంటండి, అది నాటబడి ఫలించి విస్తరించి ఏమవుతుందంట, 100 అంతల పంట వస్తుంది. కాబట్టి రైతు ఏం చేస్తాడు? విత్తనాలని చేతితో చల్లుతాడు పొలంలో, కానీ పంటను మాత్రం ట్రాక్టర్స్ తోటి
వాటితోటి మోసుకొని తీసుకొని పోతుంటాడు. గమనించారా? విత్తనాలని చేతితోటి జల్లుతాడు, కానీ పనల భుజం మీద వేసుకుని వస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం మీకు అర్థమైతే లూకాసు వార్త 6:38 చూసినట్లయితే, అణచి కుదిలించి దిగజారినట్టు నిండు కొలతను మనుషులు మీ చేతిలో పోస్తారు అనొచ్చు కదా. ఒడిలో పోస్తారంటండి. ఒడి పెద్దదా, చెయ్యి పెద్దదా? అంటే తిరిగి వచ్చేటువంటిది నీ చేయి పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు గారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వరకు ఒక విత్తనం విత్తాడు. ఏంటి? బోటు ఒక విత్తనంగా విత్తాడు అనమాట. విత్తి అక్కడ దేవుడు ప్రసంగం చెప్పడానికి అక్కడ ఉన్నాడు, అయిపోయింది. ప్రసంగం అయ్యకున్నాడు, చేపలు పడి దిగని అన్నాడు. ఆయన దగ్గర ఉన్న వల, ఆయన దగ్గర ఉన్న బోట్ వేసుకుని లోతులోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఎలా ఇస్తున్నాడటండి? అణిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతో ఒడిలో. కాబట్టి చేత్తో వలేస్తున్నాడు పేతురు గారు. గమనించాలి, చేతితో వలేస్తున్నాడు, కానీ ఆ వల లాగేటప్పుడు ఆ ఒక్క చేయి సరిపోవట్లేదు, అనేక మంది చేతులు కావాల్సి వచ్చాయి. ఆ వల పిగిలిపోతూ ఉంది. అలాగే బోటు సింక్, నెట్ బ్రేక్ అవుతుంది, బోటు సింక్ అవుతూ ఉంది. అర్థమైందా? నెట్ బ్రేకింగ్, బోట్ సింకింగ్ బ్లెస్సింగ్ అనమాట. అది ఇచ్చింది కొంచెమే, కొద్ది సమయం దేవుని వాక్యం చెప్పడానికి ఖాళీ బోట్, ఎంప్టీ బోట్ ఇచ్చాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? నో, నువ్వు నాకు ఎంప్టీ బోట్ ఇచ్చావు కాబట్టి నీకు దీన్ని ఫిల్ చేసి ఇస్తాను నేను. ఇది ఫిల్లింగ్ అంటే మామూలు కాదు, ఓవర్ఫ్లో అయ్యేలాగా ఫిల్ చేసి ఇస్తాను. కాబట్టి ఈ రోజున మీరు దేశం భాగాలు కానీ దేవునికి కానుక కానీ ఇచ్చినా కాడ అది వృధా అయిపోతుందని మీరు అనుకోకుండా అప్పటికి ఏం కనిపించదు. దేవుడికి బోట్ అడిగినప్పుడు పేతురు ఇచ్చాడు, కానీ ఎందుకు అది ఏమీ అర్థం అవ్వలేదు, ఖాళీగా సరే ఏదో క్యాజువల్గా ఇచ్చాడు. కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు, నా నామమున వచ్చు వారికి, నా పేరట వచ్చు వానికి నువ్వు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని యొక్క ఉపకారాన్ని కోల్పోవంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. అందుకనే ఎవరైతే ఇస్తూ ఉంటుంటారో దశంభాగాలు, వాళ్ళ జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయంటే మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో ఎందుకని బ్రదర్ ఉన్నవాళ్ళే అయిపోతున్నారు, లేనుళ్ళు ఇంకా లేనుళ్ళు అయిపోతున్నారు, అసలు ఎందుకని ఇటువంటి పరిస్థితి ఎందుకని వస్తుంది అంటే మత్తయి సువార్త 13:12 మనం చూసినట్లయితే, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఎందుకని అంటే మా దగ్గర లేదండి, మేమేం దశంభాగం ఇస్తాం. కాబట్టి ఏమవుతుంది? 5 కాసులు ఇచ్చినోడు కంట 1 కాసు ఉన్నవాడి దగ్గర తీసేసుకుని ఇచ్చి 5 కాసులోడికి ఇచ్చాడంటే. ఎందుకని? వాడు 5 కాసులు ఇచ్చాడు కానీ రెట్టింపు చేశాడు. గమనించాలి, వీడిది 1 కాసు అయినా సరే ఏం చేసి కప్పి పెట్టాడు, దాచిపెట్టాడు, ఏమి వృద్ధి చేయలేదు. దేవుడికి మల్టిప్లై చేయటం అంటే ఇష్టం, ప్లస్ కాదు, మల్టిప్లై. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, కలిగిన వానికే ఇయ్యబడును. ఆల్రెడీ వాళ్ళు బాగున్నారు, వాళ్ళే బాగుంటున్నారు. పేదోడు ఇంకా పేదోడు అవుతున్నాడు, ఉన్నవాడు ఇంకా ఇదే బాధ. కానీ ఎందుకు అవుతున్నాడు అనేటువంటి తెలియట్లేదు మనకి. దేవుడిచ్చినటువంటి దాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? నీ జీతం చిన్నదే, చిన్న దాంట్లో నమ్మకం ఉండు. బ్రదర్ నాది 1000 రూపాయలు, 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వడం ఈజీ కదా, అక్కడే స్టార్ట్ చేయండి. ఏ మహావృక్షం కూడా పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడదు, చిన్న విత్తనంగా ప్రారంభించదు జీవితం. అది ఎండకి ఎండి వర్షానికి తడిచి మంచుకి కుసించిపోయి పురుగులు ఇవన్నీ దాన్ని దాడి చేస్తే అవన్నీ తట్టుకున్నది కాబట్టి మహావృక్షం అవుతుంది. అది గాలి వాన తట్టుకుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. మార్కు సువార్తలో చూసినట్లయితే, మార్కు సువార్త, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, జాగ్రత్తగా ఉన్నది ఇదంతా కూడా. మార్కు సువార్త 12:44 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవితమంతయు, తన జీవనమంతయు కూడా వేసిన. పేద విధానాలు కానుక గురించి మాట్లాడుతుంది, కానుక డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంటే, 1 కోటి రూపాయలు ఉంది ఒక ఆయనకి, అందులో 10 లక్షలు వేసాడు. 10 లక్షలు, కానీ 2 రూపాయలు వేసింది. 2 కాసులు అవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు రూపాయలు అనుకుందాం, 2 బంగారపు కాయిన్లు లేకపోతే ఏదో. ఆవిడకి అదే ఫుడ్, అదే జీవితం, అదే జీవనం. రేపు కాదు, అది వేసిన తర్వాత ఆవిడ చేతిలో ఇంకేం లేదు. ఇంకా ఆవిడ జీవితానికి జీవనం అంతా వేసేసింది. అదే ఆమె జీవనాధారం. ఆమెకు ప్రాపర్టీస్ లేవు, ఏమీ లేవు, సాయంత్రానికి రైస్ లేదు, వండుకోవటానికి ఏమీ లేదు, వేసేసింది అంతే. కానీ ఆ కానికి ఇప్పుడు కూడా మల్టిప్లై అవుతూనే వస్తుంది. కాబట్టి చాలామంది ఏముందలేండి, వాక్యం ఉచితమే కదా, ఎక్కడుంది డబ్బులు ఇమ్మని, మరి ఇక్కడ ఉంది కదా, ఉపదేశించేటువంటి వారికి మంచి పదార్థాలన్నింటిలో కూడా భాగం ఇయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది ఈమె?
వారందరూ మీరు గమనించాలి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు కలిగిన దాంట్లో ఇస్తున్నారు, కొద్దో గొప్ప, అంతే కదా. చాలామంది కలిగినంత ఇస్తున్నారా? జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ఏం చేస్తారు? కలిగిన దాంట్లో ఇచ్చారంట. కలిగిన దాంట్లో, కలిగిన సమృద్ధిలో నుంచి ఇచ్చారంట. సమృద్ధిలోను. ఒక యజమానికి ఒక కోడి, ఒక గొర్రె ఉన్నాయంట. రెండట్లు పెంచుకుంటూ ఉన్నాడంట. చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటూ ఉంటుంటే రెండు గ్రో అవుతూ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడంట. ఆ రెండు ఒకసారి మాట్లాడుకుంటున్నాయంట, కోడిని గొర్రెని. ఏమని? మన యజమానుడు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, మన యజమానుడు మనల్ని ఎంతో చక్కగా మరి పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, చాలా బాగా చూస్తున్నాడు. కానీ మన యజమానికి మనం ఏమన్నా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాయంట. రెండు మాట్లాడుకుని అప్పుడు ఏమని అంటే, కోడి అన్నదంట, సరే మన యజమానికి నేను గుడ్లు ఇస్తాను. కోడి ఏమన్నదంటే, నేను గుడ్లు పెడతాను కదా, గుడ్లు ఇస్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? మాంసం ఇయ్యి. ఎవరిని? గొర్రెని. నువ్వు మాత్రం మన యజమానికి మాంసం ఇయ్యి అన్నదంట. అర్థమయ్యి ఉంటుంది మీకు. మీరు గొర్రెలో కోడిలో అర్థం చేసుకోండి. ఈ కోడి ఏం చేస్తుంది? తనకి కలిగిన దాంట్లో ఏదో గుడ్డు ఎట్టిస్తుంది అంతే యజమానికి. కానీ గొర్రె మాత్రం చచ్చిపోవాలి, గొర్రె మాత్రం సాక్రిఫైస్ చేయాలి. కోడిచ్చేటువంటి దాన్ని సమృద్ధిలో ఏదో కొంచెం ఇచ్చినట్టు అనమాట. కానీ గొర్రె ఏం చేస్తుంది? సాక్రిఫైస్ చేస్తుంది అనమాట. సాక్రిఫైస్, త్యాగం చేస్తుంది. ఇంకా అది మాంసం ఇచ్చిందంటే బతుకుంటుందా? చచ్చిపోతుంది అనమాట. కోడి ఏమంటుంది? నేను బతికే ఉంటాను, హాయిగా ఉంటాను, నా జీవితం మాత్రం హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా అట్లా గుడ్లు పెట్టుకుంటే నేను మాత్రం బాగుంటాను. అందులో గుడ్డు ఏదో దేవుడికి మన యజమానికి ఇస్తాను. నువ్వేంటి? మాంసం యజమాని సంతోషపెట్టు అంటే నువ్వు చచ్చిపో, నీ జీవితాన్ని సమర్పించేసుకో. నేను మాత్రం బ్రతికుంటాను, నువ్వు మాత్రం చచ్చిపో. చూసారా? ఆలోచన చూసారా? ఈరోజు చాలామంది ఇది నవ్వుతూ ఉండొచ్చు. ఈ రోజున చాలామంది జీవితాలు ఎట్లా ఉన్నాయన్నమాట. ఏదో కొంచెం నేను ఇస్తానులే దేవునికి, నేను మాత్రం త్యాగం చేయను, నేను మాత్రం సాక్రిఫైస్ చేయను. అందుకనే రాసుంటే చూడండి, సాక్రిఫిషియల్ సీడ్, మీ త్యాగపూరితమైనటువంటి కానుక అని ఉంటుంది కదా. చూసారా? ఎంత త్యాగం చేస్తున్నాం మనం, ఏ విధంగా దేవునికి ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు, మీరు జాగ్రత్తగా వినాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, చూపిస్తాను, మీరు వినండి. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 6వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ పిడికెడు ఏం చేస్తాం మనం ఇందాక? పిడికెడు విత్తనములు చేత పట్టుకుని, పిడికెడు విత్తనాలు. గమనించాలి, విత్తేది ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఈ సూత్రం మీకు తెలిస్తే ప్రియులారా, ఇంకా విస్తారంగా ఇస్తానే ఉంటుంటారంట దేవునికి. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు. చూసారా? చాలా బాధ ఆడికి, సంతోషంగా ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? వాళ్ళకి జీవనాధారం అదే, ఇంకేమైతే తెలియదు. కానీ ఆ పిడికెడు విత్తనాలు కూడా ఏం చేస్తున్నాడు? విత్తుచూ ఉన్నాడు, తినేట్లేదు. విత్తువాడు సంతోషగానం చేయొచ్చు, పనలు మోసుకొని వచ్చును. ఇది గమనించదగ్గ విషయం. ఏం చేస్తున్నాడు? ఇతను చేత్తో విత్తుతున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? సంతోషం. ఏడిస్తే బాధతోటి విత్తాడు, ఎందుకంటే అదేంటి ఆ చేతులను, అది తింటే కడుపు నిండుతుంది, నిండదు కూడాను. కానీ ఏం చేశాడు? ఓపిక చేసుకొని మనసును నిబ్రపరుచుకుని ఆ రైతు ఏం చేశాడంటే ఆ యొక్క ఏడ్చుకుంటూ ఆ యొక్క పిడికిడితో విత్తనాలు వేశాడు పొలంలోను. వెయిట్ చేశాడు, వర్షం వచ్చింది, చక్కటి పంట పండాక చేతితో పట్టుకెళ్ళగలుగుతాడా ఆ పంటని? చేతు మోయలేడు కదా. ఎందుకు? విస్తారమైన పనలు పండాయి కాబట్టి ఆ పనలన్నీ కోసుకుని ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడంటే సంతోషగానం చేస్తూ పనలు మోసుకొని పోతాడు. ఎక్కడ మోసుకెళ్తాడు? నెత్తి మీద పెట్టుకుంటాడు పెద్ద మోపు, లేదా భుజం మీద పెట్టుకుంటాడు. అంతేగాని చేతితోటి పట్టుకెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒక చేతిలోకి వచ్చేటువంటిది కాదు పంట అంటేని. కాబట్టి అణిచి కుదిలించి, ఎంత బాగుందండి ఈ మాట, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత. ఏం కొలత అండి ఇదే? సగం సగం కొలత కాదు, నిండు కొలత. నిండు కొలత మనుషులు మీ వడిలో 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 రాసి పెట్టుకోండి అక్కడ. హల్లెలూయా, వడిలో వేస్తారంట. వడిలో ఎంత అద్భుతంగా ఉన్నదండి. నువ్వు చేతితో ఏం విత్తుతున్నావు? వడిలో కోసుకుంటున్నావు. వడి ఎప్పుడు పడతాం మనం? చాలా ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తాం? వడిలో వేసుకుంటామట అన్నీ కూడా, చేతిలో సరిపోలేదు కాబట్టి.
అదే చెప్తున్నాడు కదా దేవుడు. మలాకి 3:10 కూడా ఎంత అంటే ఆకాశ మహాకాశం, ఎంత బాగున్నది మాట కూడా, పట్టజాలనంత పట్టుకోలేనంత విస్తారమైనటువంటి దీవెనలు నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నమ్మినట్లయితే నా మందిరం ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరం నిధులను తీసుకున్నారండి. దీని చేసి మీరు నన్ను శోధించినట్ల నేను ఆకాశపు వాకింటను విప్పి పట్టజాలనంత విస్తారముగా దేవుని కుమ్మరించారు. ఇంకా అక్కడైతే దేవుడు పట్టకోలేవు నువ్వు అసలేని, నీ ఒడి కూడా పట్టదు అసలేని, నీ ఒడి కూడా పట్టదు, నువ్వు పట్టుకోలేవు అసలేని. పట్టజాలనంత పట్టుకోలేనంత నువ్వు పట్టుకోలేవు. పట్టుకోగలిగాడా పేతురు వల వేసరి పట్టుకోలేకపోతున్నాడు, లాక్కోలేకపోతున్నాడు. ఆ వల పిగిలిపోతుంది, వల కూడా సరిపోవట్లేదు, బోట్లో వేస్తుంటే బోటు మునిగిపోతుంది. కాబట్టి అయ్యా రండి 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 అందరూ వచ్చేసేయండి, నా దీవెన నాకే కాదు, నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు విస్తారం అయిపోయింది, పొంగు పొర్లు అనుభవంలో ఉన్నాను కాబట్టి నాది పొర్లిపోతుంది, రండి 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 మీరు కూడా తీసుకోండి, నా బ్లెస్సింగ్ మీరు కూడా తీసుకోండి. అది ప్రియులరా, దేవుడు దీవించాడంటే నువ్వు ఇతరులకు ఇచ్చే విధంగా ఉంటావు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు అందరూ. క్రైస్తవులు అప్పు తీసుకోరు, అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకోరు. అంటే ఏంటి బ్రదర్? చాలామంది ఇదే అప్పు ఇస్తారంటే నేను ఒక 10 లక్షలు ఒకరికి అప్పు ఇచ్చాను, ఇది కదా అప్పు ఇవ్వటం అంటేనే. ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటాను కదా అప్పులు ఇవ్వటం అంటే. అప్పు ఇవ్వటం అంటే ఏంటంటే నీకు సమృద్ధి. పేతురు గారు ఏం చేశాడు? ఆయన బోటు నిండిపోయింది, పక్క బోట్లకి ఇచ్చేశాడు. మళ్ళీ అడిగాడు అయ్యామన్నాను, అప్పుగా ఇస్తున్నాడా? గమనించాలి, ఊరికనే ఇస్తున్నాడు అనమాట అప్పు ఇవ్వటం అంటేనే. తిరిగి ఆశించి కాదు క్రైస్తవుడు ఇచ్చేటువంటి అప్పు. నువ్వెవరికైనా సహాయం చేసావంటే మళ్ళీ తిరిగి వాళ్ళు ఇస్తారని ఆశించొద్దు. మరి అదేంటి బ్రదర్, విత్తమన్నారు కదా, ఎస్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, గో గ్రో కమ్ బ్యాక్. అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని కాదు, వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని కాదు. ఈ రోజున అమెజాన్లో జాబ్ చేస్తాం మనకు టీం లీడర్ ఉంటాడు, టీం లీడర్ ఫుల్గా వర్క్ ఇస్తాడు మనకి. టీం లీడర్ ఇబ్బంది పెడుతుంటాడు, మనకు ఒక్కసారి బాధలు తట్టుకుంటూ ఉంటుంటాం. ఎందుకంటే మనకు జీతం ఇచ్చేది టీం లీడర్ కాదు, వర్క్ ఇచ్చేది టీం లీడర్ అవ్వచ్చు కానీ జీతం ఇచ్చేది టీం లీడర్ కాదు. ఇక్కడ అమెజాన్ కంపెనీని పైనుంచి నీకు శాలరీ అకౌంట్లో పడేస్తుంది, పని ఇక్కడ చేయమంటుంది, ఈయన మాట ఏమంటుంది, జీతం మాత్రం పైనుంచి వస్తుంది. అలాగే నువ్వు ఈ రోజున నువ్వెవరికన్నా సరే, ఏ సేవకుడికన్నా సరే, మేము సేవకులు మేము ఇస్తున్నా కానుకలు ఇస్తుంటేనేమో సేవకులేమో గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు మాత్రం ఇట్లానే ఉంటున్నారు. ఈ మెంటాలిటీ ఉండటం వల్ల అట్లా ఉంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆ సేవకుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటమో లేకపోతే సేవకుడి జీవితాన్ని చూస్తున్నావు తప్ప మహోన్నతుని దేవుణ్ణి చూడట్లేదు. ఆ దేవుడు ఎంత సర్వశక్తి మంతుడో చూస్తలేదు, ఆ సర్వశక్తి మంతుడి దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇదిగో ఇది నువ్వు ఇస్తావు. ఎవరిని శోధించమన్నాడో? ఇది మనకి 3:10 అర్థమైతే మీరు అసలు ఏ సేవకుడి గురించి తప్పుగా మాట్లాడరు. మీరు అసలు ఏ సేవకుడి గురించి తప్పుగా అర్థం చేసుకోరు. మేము దశమగలు ఇచ్చిన సేవకుడు ఏమో కారులో తిరుగుతున్నాడు, మాకు సైకిల్ కూడా లేదు. ఇది అర్థం అవ్వలేదు నీకు ఇంతకని వాక్యం. ఏమన్నది ఇక్కడ? ఇచ్చి నువ్వు శోధింతే ఏమంటున్నాడు? ఆకాశపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆకాశంలో నుంచి వస్తుంది అంటండి. ఆకాశపు ఒకటిలు విప్పి అన్నాడు దేవుడు. అంతేగాని ఆ చర్చిలోంచే నీకు వస్తుంది, ఆ సేవకుడి దగ్గర నుంచే వస్తుంది నీకు. కాబట్టి నువ్వు సేవకుడి దగ్గర విత్తు, చర్చిలో విత్తి, ఎక్కడైనా విత్తి నువ్వు ఎక్కడ చూడాలంట? ఆకాశం వైపు. ఆకాశం మంది ఎవరున్నాడు? ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కొనులెత్తుచున్నాను అని పాడతాం మనం. ఆకాశం మంది ఎవరున్నారు? ఆసీనుడైనట్టు మన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు చూడాలి. నీకు ఆకాశం తెరవబడుతుంది, అప్పుడు పట్టజాలనంత పట్టుకోలేనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించబడతాయంట. కాబట్టి దీవెనలు దేవుని దగ్గర నుంచి వస్తాయి. బ్లెస్సింగ్ కేమ్ ఫ్రమ్ గాడ్, ఎలివేషన్ కేమ్ ఫ్రమ్ గాడ్, ఎలివేషన్ కమ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి నీ హెచ్చింపు కానీ నీ యొక్క ఆశీర్వాదం కానీ దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని వైపు చూడు. విత్తనం ఇక్కడై దేవుని వైపు నువ్వు చూడు. ఈ సత్యం చేయలేదు బ్రదర్, ఇక్కడ నా ఎదుట ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇయ్యి 10వ భాగం కాకుండా నువ్వు ఇయ్యి. వెదజల్లు అభివృద్ధి పొందిన వారు కలరంట. వెదజల్లు నువ్వు ఎన్ని విధాలుగా ఇస్తే అన్ని విధాలుగా దీవించబడతాం. నీకు పొలం ఉందనుకోండి, యాపిల్ చెట్టు, ఆరెంజ్, పైనాపిల్, ఎన్ని రకాల చెట్లు నాటుకుంటావు అన్ని రకాల ఫలాలను కోసుకుంటావు. అంతే కదా? నువ్వు ఒకే చెట్టు నాటావు, ఒకే ఫలం కోసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అణిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో కొలుచుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మరి పౌలు గారు ఏమంటాడు? పాత నిబంధనలు అయితే 10వ భాగం, కొత్త నిబంధనల కొద్దిలోకి 1 కొరింథీ 16:2 ఏమంటాడు? మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వండి, అభివృద్ధి చెందే కొలది. ఎప్పుడు 10వ భాగమే కాదు, చిన్నప్పటి నుంచి 10వ భాగం తీస్తున్నారా? 11% చేసుకోండి, 12% చేసుకోండి, 13% చేసుకోండి, 15% చేసుకోండి, 20% చేసుకోండి. బ్రదర్,
మాకు వచ్చేటువంటి ₹1,00,000 20,000 సేవకుడికి ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చి చూడు నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు విత్తాలు, ఇది విత్తనం అంటండి. ఎక్కడి నుంచి వస్తుంది బ్రదరు? విత్తనం వేరు, ఆహారం వేరు. ఇది కూడా చూపిస్తాను మీకు అందరికీ కూడా. 2 కొరింథీలకు రాసిన పత్రిక 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణావతార్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఓ, అర్థమైందా లేదా మీకు? విత్తనం వేరు, విత్తాలే, ఆహారం తినాలి. అర్థమవుతుందా? నీ దశం భాగాన్ని విత్తాలి. ఏ రైతైనా చూడండి 10 బస్తాల పంట పండితే ఒక బస్తా తీసి పక్కన పెడతాడు. ఎందుకంటే అది విత్తడానికి, తినడానికి కాదు. ఒకవేళ విత్తనం తీసాడు అనుకోండి, ఇంకా పంట ఎక్కడ వస్తుంది ఆయనకి? ఏం నాటుతాడు పొలంలో? ఏం లేదు. విత్తనం నాటలేకపోతే ఇంకా అసలు మనం పంట ఎక్కడ వస్తుంది? మళ్ళీ రాదు కదా. ఈరోజు చాలామంది విత్తనం తినేస్తున్నారు. జాగ్రత్త, నువ్వు ఆహారం భుజించాలి, విత్తనం విత్తాలి. ఏది విత్తనం అంటే దశం భాగం. అర్థమవుతుంది మీకు అందరికీ కూడాను? వింటున్నారా జాగ్రత్తగాను? చూడండి ఇక్కడ 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం, విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయి దేవుడు. ఓహో, నీకు విత్తనము దయచేసేటువంటిది దేవుడే, నీకు ఆహారం కూడా ఇచ్చేటువంటిది దేవుడే. కాబట్టి విత్తనాన్ని మాత్రం విత్తు, ఆహారం తిను. నువ్వు, నీకు సమృద్ధి ఇచ్చేటువంటి వాడు దేవుడే, నీకు 100% ఇచ్చేటువంటి వాడు దేవుడే. అందులో 10% అనేటువంటిది విత్తనంగా తీసుకుని పక్కన పెట్టుకుని దాన్ని విత్తమని చెప్తున్నాడు దేవుడు. ఆ విత్తనాన్ని నువ్వు తినేస్తావంటే నీకు అసలు పంటే ఉండదు, ఆహారం కూడా ఉండదు అనమాట. కాబట్టి నీ ఆహారం నువ్వు భుజించు, విత్తనాన్ని మాత్రం నాటు. ఎంత బాగా చూసారు ఇక్కడ. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణావతార్య భాగ్యము గలవారగునట్లు. చూసారా ఏం చేస్తారంటండి? విస్తరింపజేసి. నువ్వు విత్తనాన్ని విత్తితే దాన్ని విస్తరింపజేస్తాడు దేవుడు. మళ్ళా సమృద్ధిని పంట నీకు ఇస్తాడు. నువ్వు విత్తనం తినేసి కూర్చుంటే దేవుడా నాకు చెయ్యి, దశం భాగం నువ్వు తీయవు, కానీ నీకు ఫైనాన్షియల్ అభివృద్ధి వచ్చేసేసేయాలి. అందరి చేత ప్రార్థన చేస్తుంటాడు, మాకు అప్పులు ఉన్నాయి తీరిపోవాలి. అమ్మ దశం భాగం తీస్తారా? ఎక్కడ దశం భాగం బ్రదరు? కుటుంబమే కడతాం కష్టంగా ఉంది. విత్తనం తినేస్తుంటే ఏం చేస్తారు? విత్తనం ఇచ్చాడు లేదు దేవుడు? నీకు ఇచ్చాడు. ఎవరికైనా సరే దేవుడు విత్తనం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. నువ్వు ఆహారం తిను, తప్పులేదు. విత్తనం కూడా తినేసేసి అందరి చేత ప్రార్థన చేయించుకుంటే ఎక్కడ కుదురుతుంది అది? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, గమనించాలి ప్రియులారా. కాబట్టి నువ్వు విత్తనాన్ని విత్తితే దేవుడు ఏం చేస్తారంట? నువ్వు విత్తేవాడు అయితే దేవుడు ఏం చేస్తారంట? మీకు విత్తనము దయచేసి. ఆయనే దయచేస్తారంట విత్తనం కూడా ఆయనే దయచేస్తారంట. దాన్ని విస్తరింపజేస్తాడంట. ఓ, నువ్వు పట్టుకుని కూర్చుంటే ఎక్కడ విస్తరింతుంది? భూమిలో నాటకుండా విత్తనం చేతిలో పట్టుకుంటే, భూమిలో నాటకుండా నువ్వు నోట్లో పెట్టుకుని తినేస్తే చచ్చి ఊరుకుంటుంది, అయిపోయింది. ఇంకా అది ఇంకెక్కడ ఫలం వస్తుంది? ఇంకెక్కడ అభివృద్ధి వస్తుంది? కాబట్టి ఈ రోజున ఫైనాన్షియల్ సమస్యలు ఇరుక్కుపోవటానికి కారణాలు ఏంటంటే, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇరుక్కుపోవటానికి కారణం ఏంటంటే మా పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. తెలుసు కాబట్టి నీకు విత్తనం ఇస్తున్నాడు. అరే బాబు నీ పరిస్థితి బాగాలేదు కదా, ఇదిగో విత్తనం విత్తుకోను, సమృద్ధిని పంట కోసుకో, విత్తనం విత్తు. లేదు, ఆ విత్తనం కూడా నేను తినేస్తాను. కాబట్టి ఈరోజు చాలామంది విత్తనాలు తినేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈరోజు చాలామంది విత్తనాలు తినేటువంటి వారు ఉన్నారు. లేకపోతే ఆ విత్తనాన్ని విత్తవలసిన చోట విత్తకుండా వేరే వేరే చోట్ల విత్తేటువంటి వారు ఉన్నారు. సారవంతమైన నేలలో లోక 8:8 ఉంటుందన్నమాట. సారవంతమైన నేలలో పడిన విత్తనం 100 పంట పండిందంట. హల్లెలూయా. విత్తనం ఇచ్చాడు దేవుడు, కానీ రాతి నేలని నువ్వు పడేస్తే ఉపయోగం ఏంటి? విత్తవలసిన చోట విత్తకుండా. లేదు బ్రదర్, అక్కడ పేదలు ఉన్నారు చెప్తున్నాడు దేవుడు. మీలో బీదలు ఉండక మానరు. ఇవో దగ్గర వచ్చి అయ్యో అత్తరు గుడ్డు పగల కొట్టేసిందే, ఇది సరైన నేల కదా, నీ కాలు నేల. యేసుక్రీస్తు ప్రభువు కాలు మీద వేసిందంట ఆవిడ విత్తనం పట్టుకొచ్చి. ఇదేంటి దేవా, విత్తనం పట్టుకెళ్ళి అక్కడే వేయాలి కదా, నీ కాళ్ళ మీద వేసిందేంటి? పేదలు అనేటువంటి పంట పొలంలో వేయాలి కదా, ఆ పేదల జీవితంలో నాటాలి కదా విత్తనం. ఇక్కడ నాటిందేంటి? నీ పాదల మీద వేస్ట్ చేసింది. చాలామంది తెలివైనటువంటి వారు ఈ రోజున చేసే పని ఇదే. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, వాళ్ళకి లక్షల్లో శాలరీ ఉండటం వల్ల ఎంత పట్టుకెళ్ళి ఈ సేవకుడికి ఇస్తే మంచి ఇల్లు కొనుక్కుంటాడు, మంచి కారు కొనుక్కుంటాడు, మంచి వాచ్ కొనుక్కుంటాడు. కాబట్టి ఆయనకి ఇవ్వకూడదు, ఆయన దుర్వినియోగం చేస్తాడు, నేను సద్వినియోగం చేస్తాను చెప్పాడా దేవుడు మీకు? ఇక్కడ మరి మలక 3:10 సంగతి ఏంటి? దశమగ అంతా మందిరంలో ఉండాలి, సేవకుడికి ఇస్తాం అనుకోవద్దు. గమనించాలి. కాబట్టి ఈయన సరిగ్గా చేయడు కాబట్టి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇలా పేదలకు దాన ధర్మాలు చేస్తున్నప్పుడే నాకు నీ సాటిస్ఫాక్షన్ కొరకు ఇమ్మట్లేదు దేవుడు దశమభాగం, నీ ఆత్మ సంతృప్తి కొరకు ఇమ్మట్లేదు దశమభాగం దేవుడు.
దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు ఇమ్మంటున్నాడు, దేవుని మందిరంలో ఇమ్మంటున్నాడు, 10వ భాగం అంతా అక్కడ ఇమ్మంటున్నాడు. దేవుడు ఇంత క్లారిటీగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఎన్ని రకాలు ఇవ్వాలి బ్రదర్? కానుకలు వేరు, దశంభాగాలు వేరు, కృతజ్ఞ అర్పణలు వేరు, ప్రత్యేక అర్పణలు వేరు. మరి రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు, ప్రత్యేకమైన కానుక ఇవ్వాలి, ఇవ్వు. పెళ్లికెళ్తే చీర కట్టుకోవట్లేదా? స్పెషల్ ఫంక్షన్తో ఒక చీర కట్టుకోవట్లేదా? వంట చేసుకున్నప్పుడు ఒక బట్టలు వేసుకోవట్లేదా? దేనికి దానికి వేసుకోవట్లేదా? ఎప్పుడు ఒకటే బట్టలు వేసుకుని వెళ్తున్నారు మీరు. పెళ్ళికి అదే, ఇంట్లోనూ అదే, ఏ పని చేసినా అదే వేసుకున్నా? లేదు లేదు, ప్రతి దానికి ఒక స్పెషల్ ఆఫరింగ్ అంటారన్నమాట. కాబట్టి ఉన్నదా లేదా? ప్రతిదానికి ఒక డ్రెస్ కోడ్, పోలీస్కి ఒక డ్రెస్ కోడ్, హాస్పిటల్లో నర్స్కి ఒక డ్రెస్ కోడ్. ఈవెన్ మనకు కూడా పడుకునేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటాం, పని చేసుకునేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటాం. ఇన్ని రకాలుగా ఇట్లుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ కానుకలు. దేవుడికి తెలియదు మా పరిస్థితి, తెలుసు కాబట్టి చెప్తున్నాడు నీకు విత్తనం ఇస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితి తెలుసు కాబట్టి దేవుడు నీకు విత్తువాడువు, నువ్వు విత్తనం నీకు ఇస్తున్నాడు. నువ్వు విత్తమంటే సమృద్ధిని పంట కోసుకుంటావు. నువ్వు విత్తనం ఎత్తుకుంటా రకరకాల బోధలు విని రకరకాల ఒపీనియన్స్ తీసుకుని ప్రియులారా, ఎవరైతే దశంభాగం ఎవరో వాళ్ళే కారణాలు వెతుక్కుంటారనమాట. ఎందుకంటే ఇవ్వకూడదు అనుకునేవాడు హృదయపూర్వకంగా సంతోషంగా ఇచ్చిన దీవిస్తానన్నాడు. నువ్వు దీవించబడాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి, కానీ ఇవ్వకుండా ఉండటానికి దీవెన పొందడానికి అవకాశం ఉందా? ఎక్కడన్నా రైతు విత్తనం ఎత్తకుండా పంట కోసిన సందర్భం ఉంటే చూపించండి. కాబట్టి దేవునికి దగ్గర అయ్యే ప్రసంగాలు వినండి, దేవునికి దగ్గర అయ్యే సేవకుల మాటలు వినండి. అంతేగాని దశంభాగం ఇత్తనే దీవింతాడా? దేవుడికి ఏమైనా దశంభాగం అవసరమా? దేవుడికి అవసరం కాదు. ఆ భూమికి ఏమన్నా విత్తనాలు అవసరమా? నీకు ఆ భూమి ఆ విత్తనం తీసుకుని దాన్ని ఫలింపజేసి విస్తరింపజేసి తిరిగి నీకు ఇస్తుంది. భూమి తింటలేదు. ఈ సత్యం తెలిసినటువంటి వాడు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తాడు, అద్భుతమైన హార్వెస్ట్ పంటను కోసుకుంటాడు. కాబట్టి విపరీతమైన బోధలు వినేసి ఈ రోజున దశంభాగాలే మానేశారు చాలామంది, కానుకలు ఇవ్వటం మానేశారు. ఏదైనా సేవకుడు ఏదైనా మీటింగ్ పెట్టి ఎక్కడ ఏం చేస్తుంటే కానుకలు ఇవ్వాలా? ఇది ఇస్తే నీకు ఆశీర్వాదం, ఇవ్వకపోతే అడుగు తింటామా? అది నీ ఒపీనియన్ కుదిలేస్తున్నాను నేను. కానీ దేవునికి ఇచ్చి లాస్ అయినటువంటి వారు ఎవరు లేరు ప్రియులారా. కాబట్టి ఆ దశంభాగాన్ని ముక్కలు చేయకూడదు. నీ రాబడి అంతట్లో నా జీతం 50,000 అండి, అందులో ఇది అది అన్ని కటింగ్లు పోయి నాకు వచ్చేది 30,000. కాబట్టి నేను 30,000 దశంభాగం తీస్తాను. ఆహా, చాలా తెలివైనటువంటి వారు మీరు. ఇక్కడేముంది? రాబడి అంతటిలో. నీ హౌస్ రెంట్ వాళ్ళు కట్టకపోతే నువ్వు కట్టుకోవా? పిల్లలు గమనించాలి. కాబట్టి నీకు ఏదైతే మొత్తం అంతా వస్తుందో అంతట్లో రాబడి అంతట్లో తీయాలి దశంభాగం. ఆ తర్వాత నువ్వు రెంట్ కట్టుకుంటావో ఏం చేసుకుంటావో అవన్నీ. అంతే, కరెంట్ బిల్లుకి ఎంత, వాటర్ బిల్లుకి ఎంత, అది ఎంత, రెంట్ ఎంత, అన్నీ పోయాయి. కాబట్టి 50,000 నా ఖర్చులో ఒక 30,000 పోయాయి. కాబట్టి 20,000 ఉన్నాయి, ఇందులో 2,000 దశంభాగం. నో, నీ మొత్తం శాలరీ ఎంత అందులో దశంభాగం తీయాలి. దశంభాగం తీసి సేవకుడికి ఇవ్వాలి. లేదా నీకు 1వ తారీఖు వచ్చిన శాలరీలు దశంభాగం తీసి పక్కన పెట్టేసేది. ఎన్ని 4 ఆధారాలు ఉంటాయి, 4 ఆధారాలకి నువ్వు 500 వేస్తావు, 1000 వేస్తావు, అది పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో ఏదైనా మీటింగ్స్ వచ్చాయా, మధ్యలో ఏదైనా స్పెషల్ మీటింగ్స్ వచ్చాయా, దానికి వేరే ఇవ్వాలి. ఈ విధంగా ఇన్ని రకాలుగా ఇవ్వాలన్నమాట కానుకలు. అమ్మో, ఇన్ని రకాలుగా ఇస్తే మాకు మిగిలిదే ఉంటుంది చిల్లి గవ్వ. చిల్లి గవ్వ కాదు, నువ్వు దేవునికి ఇవ్వకుండా వేసేటువంటి దాంతో చిల్లి సంచులు వేస్తున్నావు అనమాట. అందుకనే ఫలింపేందరు. చూడండి, చాలామంది చిన్న జీతం ఉంటుంది, వాళ్ళు సమృద్ధిగా జీవించేస్తుంటారు. చాలామంది పెద్ద జీతం ఉంటుంది, వచ్చిన జీతం అంతా అప్పులు కట్టుకుంటారు, వచ్చిన జీతం అంతా వడ్డీలు కట్టుకుంటుంటారు. 10,000 జీతగాడేమో సమృద్ధిగా హాయిగా సుఖంగా తింటున్నాడు, కుటుంబం ప్రార్థన చేసుకున్నాడు, చక్కగా పడుకుంటున్నాడు. ఆ 10,000 జీతగాడు మళ్ళీ పిల్లలకి బంగారం కొంటాడు, బట్టలు కొంటాడు, మంచిగా తిరుగుతుంటాడు, చక్కగా ఒక బైక్ మీద తిరుగుతుంటాడు. ఈ ₹1,00,000 జీతగాడేమో ఎప్పుడు వేదన, ఈ వడ్డీ వాళ్ళు వచ్చేస్తారు, ఈ ₹1,00,000 నాకు వడ్డీగా సరిపోతుంది, ఇంకా దశంభాగం తిను, ఇది ఇలా బాధ. నేను చాలా జీవితాల్లోకి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఏసే ఈరోజు మీ జీవితాల్లోకి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఎలాగ ఉన్నాయి కదా మీ జీవితాలు. హల్లెలూయా. విత్తువానికి విత్తనం దయచేసేటువంటి విత్తనం విత్తాలి, ఆహారం తినాలి. విత్తనం దయచేసి విస్తరింపజేస్తున్నాడు దేవుడు. విత్తనాన్ని ఇస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. అది గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు నిజంగా నీతిగా జీవించినట్లయితే పాపాత్ముడు కూడా కష్టపడతాడు, దశంభాగాలు ఇవ్వడు, ఏమి చేయడు. పాపాత్ముడు దేవుడు అంటే తెలియదు, అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఎందుకని అనుకుంటున్నాడు చూద్దాం. అది కూడా సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 13:22 చదివినట్లయితే, సామెతల 13:22, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. అది ఎంతగాని
భక్తిహీనుడు కష్టపడి కూడబెట్టిందంతా కూడా నీతిమంతుల కొరకే. ఈ పాపాత్ముడంతా కూడా సంపాదించేటువంటి పాపపు లోపంతో సంపాదించేదంతా కూడా ఏంటి, ఒకానొక రోజున ఒక సహోదరి జీతం కూడా కాదు, పెన్షన్ వస్తుంది అంటాడు 2000. కానీ ఆమె ఏం చేస్తుంది, థ్యాంక్ యూ చేసి నాకు ఫ్రిడ్జ్ ఇచ్చినందుకు అందరూ థ్యాంక్ యూ చేసి నాకు అది. ఆవిడ జీతం 2000, అది ఆవిడ పెన్షన్ 2000, కానీ ఫ్రిడ్జ్ కొంటుంది, వాషింగ్ మిషన్ కొంటుంది, ఏసీ కావాలి ప్రభావ, ఏసీ ఇచ్చినందుకు వందనాలు, ఏసీ పెడుతుంది. ఈ ఇల్లు చిన్నదైపోయింది ప్రభావ, మంచి ఇల్లు కావాలి నాకు, థ్యాంక్ యూ చేసి మంచి ఇల్లు వస్తుంది. ఎలాగొస్తుంది? ఇదే పాపాత్ముల ఆస్తి నీతిమంతుని కొరకు దాచబడి ఉన్నది. నీ కష్టార్జితాన్ని బట్టి అది ఏమి ఎక్కువ కాదు. నువ్వు 2000 జీతం నువ్వు కష్టపడి వచ్చేది, లేకపోతే నీ మామూలుగా వచ్చేది. కానీ దేవుడిస్తేది ఎంత, నువ్వు పట్టజాలనంత, నువ్వు పట్టుకోలేనంత. అలాగే నువ్వు చేతితో కొన్ని విత్తనాలు ఎత్తాను, నువ్వు భుజాల మీద మోసుకుని వెళ్తాను, నువ్వు పనల్ని. ఎంత అద్భుతంగా దేవుని వాక్యం ఉంటే పిల్లలు గమనించాలి. ఎంత అద్భుతంగా ఉంది చూసారా, ఇంత క్లారిటీగా ఉంది కదా బైబిల్లోను. మళ్ళీ ఇంకా దశంభాగం ఇవ్వాలా, లేకపోతే సంఘంలోనే ఇవ్వాలా, ఆ పాస్టర్గా ఇవ్వాలా, పేదలకు ఇవ్వకూడదా, ధర్మం చేయకూడదా, అన్నదానం చేయకూడదా, వస్త్రదానం చేయకూడదా? చెయ్యి, ఎందుకు వద్దన్నాడు దేవుడు? నీకు నిజంగా అటువంటి మనసు ఉంటే అటువంటి ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడు నీకు. అంతగా దేవుడు నేను దీవిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. బలపరచబడ్డారా? ఈ వాక్యం ద్వారా మీరు స్థిరపరచబడ్డారా? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి కదా. కాబట్టి దశంభాగాన్ని ముక్కలు చేయొద్దు. ఆదివారం వేసే కానుక దశంభాగం నుంచి తీయొద్దు. ప్రత్యేకంగా ఇచ్చే కానుక ఎవరికైనా సరే ఇస్తే ఇవ్వండి, అంతేగాని అది మళ్ళీ దశంభాగంలో కట్ చేసుకోవటం చేయకండి. మీ రాబడి అంతట్లో కూడా దశంభాగం ఇచ్చి దేవుణ్ణి మహింపరచండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచిన కాక క్లారిఫై అయ్యే కదా డౌట్లన్నీ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవసారవునితర, ఇంతవరకు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడు. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతలుగా అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని, ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి విత్తువానికి విత్తనిస్తున్నామని చెప్పి ఆ విత్తనాన్ని విత్తి సమృద్ధైన పంట కోసుకున్నట్టుకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.